హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆలోచనలు అంటే థాట్స్. మన మైండ్లో రోజుకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే పాజిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్. ఈ మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మనం సంతోషంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవునా కదా? మరి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తాయి? మనం కోపంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఈర్ష్యగా ఉన్నప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో ఈ పాజిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, మనకు ఒక నచ్చిన మ్యూజిక్ విన్నప్పుడు, మనకు నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు, మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మన మనసు కావచ్చు, మన మైండ్ కావచ్చు ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తుంది. మరి ఈ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తాయి? మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మనకి నచ్చని పని ఎవరైనా చేసినప్పుడు, మనకన్నా ఎవరైనా బాగున్నప్పుడు ఈ కోపం, బాధ, ఈర్ష్య ఇవన్నీ వస్తాయి. దాంట్లోకి వెళ్ళే ఈ నెగిటివ్ థాట్స్ పుట్టుకొస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరినైనా బాధ పెట్టాలి, మనకన్నా ఎవరైనా బాగుంటే ఓర్చుకోలేనితనం, ఇవన్నీ వస్తాయి. మనం బాగుంటే చాలు అనే ఆలోచన తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులు బాగుంటే చూడలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన చుట్టూ చాలామంది ఇంకొకరు బాగుంటే చూడలేరు. అవునా కదా ఫ్రెండ్స్? మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మీరు జాబ్ చేసే ప్లేస్ కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంకొకరు బాగుంటే చూడలేరు కదా. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం పాజిటివ్ థాట్స్లో ఉండాలా లేదా నెగిటివ్ థాట్స్లో ఉండాలా? ఏది మనకు మంచిది చెప్పండి. అఫ్కోర్స్ మనకు తెలుసు మనం పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలు చేయాలని. బట్ అదర్ సైడ్ we always think about negative, how to hurt the people, ఎలా బాధ పెట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.